ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం వద్ద కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూడా మాజీ చైర్పర్సన్ నాగిరెడ్డి చంద్రకళ దీప్తి, పార్టీ నాయకులు శంకర విద్యాసాగర్, పుల్లా కోటేశ్వరరావు, బ్రహ్మానందం, అల్లి రాజబాబు, చింతా ఈశ్వరరావు, రవి, నక్కా సత్యబాబు, మోకా కృష్ణరాజు, వైఎస్ఆర్ రాజు, కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అసలు మీరు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా, నేను వస్తే భారాన్ని తగ్గిస్తా అని చెప్పిన వాళ్ళు ఇవాళ మీరు మాట మార్చి అదనపు భారాన్ని మోపడం అనే దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకే ఈ పోరుబాట, ఈ చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీల బాధుడికి వ్యతిరేకంగా పోరుబాటని టేకప్ చేశాం. మా నాయకుడి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు టేకప్ చేస్తాం. తప్పకుండా మీరు చెప్పిన ప్రకారం విద్యుత్ ఛార్జీలని పెంచడానికి వీల్లేదు, తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మా నాయకులందరూ పాల్గొన్నారు. కూడా మాజీ చైర్పర్సన్ గారు దీప్తి గారు, అదేవిధంగా మన కాకినాడ సిటీ ముఖ్య నాయకులు శంకర విద్యాసాగర్ గారు, మా కడప మండల పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు గారు, మా సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వర గారు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ బీసీ అధ్యక్షులు అల్లి రాజబాబు గారు, ఇంకా ఇతర నాయకులందరూ బ్రహ్మానందం గారు, చక్రవర్తి గారు, ఇతర చాలామంది నాయకులందరూ, మా మాజీ సర్పంచ్ శివ గారు, తర్వాత నక్కా సత్యబాబు గారు, వైఎస్ఆర్ రాజు గారు, ఇతర పెద్దలు నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా తీసుకుని చంద్రబాబు నాయుడు వైఖరిని మనం తీవ్రంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది కనుక కార్యకర్తలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తాను.